ఇస్తాం. నా కదరా బట్ సార్ చూడండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సామాజిక న్యాయం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నాయకులంతా మాట్లాడారు. సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, వర్గీకరణ, సామాజిక న్యాయం అని మాట్లాడారు. చాలా సంతోషం. సామాజిక న్యాయాన్ని గురించి అసెంబ్లీలో 1.5 గంట సేపు మాట్లాడడం చాలా సంతోషం. మేము ఈరోజు గూడూరుకు వచ్చాం కాంగ్రెస్ పార్టీ తరఫున. గూడూరులో చిల్లకూరు మండలం ఉంది. చిల్లకూరు మండలంలో 100 ఎకరాల్లో సిలికాన్ ఇసుక ఉంది. మరి ఈ ఇసుకను ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కేటాయించమని మేము సబ్ కలెక్టర్ మీనాని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు? ఆర్థికంగా పైకి రావాలి. ఎస్సీలు, ఓబీసీలు అందరూ ఆర్థికంగా పైకి రావాలంటే ఇద్దరికీ ఇస్తే ఎట్టా? ఇసుక ఎవరబ్బ సొత్తు ఇది? మరి ఇద్దరికే ఇస్తున్నారు. ఆ ఇసుక ఇద్దరికి కాకుండా అందరికి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఎస్సీలకు చదువుకున్న బిడ్డలు చాలామంది ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా కష్టాలు పడుతున్నారు. ఆ ఇసుకను వెంటనే 1 నెల రోజుల లోపల మరి వెంటనే ఇసుకను మరి ఎస్సీ, ఓబీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పక్కనే వెంకటగిరి దగ్గర సైదాపురం ఉంది. గూడూరుకి వెంకటగిరికి మధ్యలో సైదాపురం ఉంది. సైదాపురంలో క్వార్జ్ గన్లు ఉన్నాయి. బంగారు గన్లు కాదు, క్వార్జ్ గన్లు ఉన్నాయి. ఆ క్వార్జ్ గన్లో కూడా ఓబీసీలకు, ఎస్సీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. దీనిపైన చర్యలు 1 నెల లోపల తీసుకోవాలి. ఈరోజే నేను జాబ్ ఇస్తున్నాను, ఆ కాపీలు మీకు కూడా ఇస్తున్నాను. వీలున్నంత తొందరగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటించాలి. ఇప్పటిదాకా మీరు బడా వాళ్ళకి ఇచ్చారు. మీ మధ్య ఉన్న లావాదేవీలు మాకు తెలీదు. మీ లావాదేవీలు ఖచ్చితంగా ఎస్సీలు, ఓబీసీలు, అర్హులైన ఎస్టీలకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. సామాజిక న్యాయం అనేది భారత రాజ్యాంగం